చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, అసోసియేటర్గా చేసి, కోడైరెక్టర్గా చేసి, అంటే డైరెక్షన్ చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కలలండి. అంటే ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలు వదిలేసి ఎంతోమంది కష్టపడుతున్నారు. అలాంటిది అంటే మా వాళ్ళు అందరూ కష్టపడినా తక్కువ టైంలో వచ్చి, అంటే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి, అంటే డాన్సర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశం వచ్చిందంటే ప్రతి కొరియోగ్రాఫర్, ప్రతి డాన్సర్ మేము అందరం కష్టాల నుంచి వచ్చినామండి. అలాగా మా మాస్టర్స్, డైరెక్షన్ చేసిన మాస్టర్స్ అందరికీ నా శిరస్సు వంచి వందనాలు చెప్తాం. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి మా డ్యాన్స్ యూనియన్ వాల్యూ అక్కడికి పెంచారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము డాన్సర్గా వచ్చినప్పుడు మాకు డ్యాన్స్ చేయటానికే ఎక్కడో వెనకాల లైన్లో డాన్సర్గా ఆడుకునేవాళ్ళం అండి. మాకు ఎదుర డ్యాన్స్ చేసే అవకాశం లేదు, వెనకాల ఎక్కడో డ్యాన్స్ చేసాం. అలాంటిది ఇక్కడ మన మాస్టర్స్ బిజీగా చేయటం, పెద్ద హీరోలతో చేయటం అదొక ఎత్తు అయితే, పెద్ద హీరోలకి డైరెక్షన్ చేయటం విజయ్, చాలా హ్యాపీ విజయ్. చాలా ప్రౌడ్గా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. నాగార్జున సారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్, ముగ్గురు హీరోలను పెట్టండి. ఒక్క హీరోతో చేయటమే చాలా కష్టం. ముగ్గురు హీరోలను పెట్టి డైరెక్ట్ చేసావు. అది నీకు చాలా షార్ట్ పీరియడ్, 3 months. అంటే నీకు నిద్ర ఉందో నిద్ర లేదో, కళ్ళంట బ్లడ్ వస్తుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ టెన్షను. కొంతమంది సంవత్సరాలు కథ రాసుకున్నా సినిమా హిట్ తీయటం కష్టం. ఆ డైరెక్షన్ చేశాను కానీ 3 monthsలో నువ్వు చేసావంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటావు, నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది. డైరెక్షన్ టీమ్ కానీ, డిఓపి కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు. నాగార్జున సారు, అల్లరి నరేష్ సారు, రాజ్ తరుణ్ గారు, ఎవరు ఎంత చేసినండి, నీలో టాలెంట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కొట్టావు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది విజయ్, చాలా 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 హ్యాపీగా ఉంది. ఏంటంటే మా మాస్టర్స్ వాల్యూ ఇంకొంచెం అలా పెంచావు నువ్వు. అలాగే డైరెక్షన్ చేసిన సుజాత మాస్టర్ గారండి, తను నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. ఫస్ట్ అంటే డైరెక్షన్ చేయడమే కష్టం, అంటే ప్రొడ్యూసర్ కూడా చేసి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం సినిమాకే పెట్టి, సుజాత మాస్టర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే అన్నీ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మా యూనియన్కి. అంటే మీరు అంటోళ్ళు ఉండబట్టి ఇంకా లేడీ పవర్ అన్నారు ఫస్ట్. ఎవరు మా లేడీస్ మామూలు పవర్ కాదండి, ఇక్కడ చాలామంది ఉన్నారు లేడీస్. ప్రతి ఒక్కరి దగ్గర మంచి టాలెంట్ ఉంది, అవకాశం వస్తే ఇలా ప్రూవ్ చేసుకుంటారు ఒక్కొక్కరు. అలాగే పాల్వేణి మాస్టర్ మా అందరికీ అంటే ఇష్టమైన వ్యక్తి, దిల్సే అంటారు. మాస్టర్ మీరు డైరెక్షన్ చేసిన లాంగ్వేజ్ ఏంటి మాస్టర్? డీల్ సినిమా, హిందీ మూవీ. మంచి నన్ను బాగా చెప్పావు. అంటే చిన్న విషయం ఏంటంటే, చరిత్ర చెప్పుకుంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంది, షార్ట్ కట్ చెప్పేస్తాను. ఆ సినిమాకి ఒక ఫైట్ మాస్టర్ని పరిచయం చేశా. ఇప్పుడు అతను నంబర్ 1 ఫైట్ మాస్టర్ అయ్యాడు. అంటే ఒక టాలెంట్ ఎదగాలంటే ఒక డైరెక్టర్ వల్లే ఉంటుంది. అంటే అతను ఫైటర్ ఉన్నాడు, అతని కార్డు ఇప్పించి ఫైట్ మాస్టర్ చేస్తే ఇప్పుడు పెద్ద ఫైట్ మాస్టర్ అయ్యాడు. నిజంగా ఐ లవ్ యూ నాన్న, ఎంకరేజ్ చేసేది మనం మంచి వాళ్ళు అవుతాం. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే మీద కింగ్ సాల్మాన్ ఫైట్ మాస్టర్, కింగ్ సాల్మాన్, తిరుమలారు. అంటే మీ దగ్గర డాన్సర్కి అసిస్టెంట్ చేసిన వాళ్ళు చాలామంది పెద్ద మాస్టర్లు అయి ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే అజయ్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ అండి, మంచి ఫ్రెండే అనుకుంటే చాలా టాలెంట్ ఉంది వాళ్ళు, మామూలు టాలెంట్ కాదు నాకు తెలిసి ఎస్పెషలీ. కానీ ఆ టైంలో కోవిడ్ రావటం, సినిమా అంటే ఆడ అదృష్టమేమో మన తెలుగు వాళ్ళకి చూపించుకుని ఇంగ్లీష్ వాళ్ళకి చూపించాడు అక్కడ, అమెరికా ఆడంట. ఏరా మాకు చూపించువా అంటే కోవిడ్ అని చెప్పి ఆఫ్ చేసాడు, మళ్ళీ రిలీజ్ చేయడం మేము చూస్తాం. మంచి సబ్జెక్ట్ అండి, చాలా మంచి కాన్సెప్ట్ అది, నేను చూశాను. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆడు మంచి సినిమా చేసి మనందరి ప్రశంసలు పొందుతాడు. సూపర్ రా, ఆల్ ద బెస్ట్. అలాగే శివాజీ, నేను నిజంగా ఫస్ట్ శివాజీ డైరెక్షన్ అంటే నమ్మలేదండి, మా డాన్సర్గా ఉండి శివాజీ డైరెక్షన్ చేస్తున్నారు అనుకున్నా. అలాంటిది శివాజీ 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. సూపర్ శివాజీ, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ. వీరాస్వామి కనపడటానికి మంచి సైలెంట్గా ఉంటాడు కానీ మంచి టాలెంట్ ఉన్న ఇదండి. చాలా హ్యాపీగా ఉంది వీరాస్వామి, కంగ్రాట్స్, థ్యాంక్ యూ.
సునీల్ అండి చాలా అంటే చాలా పద్ధతైన వ్యక్తి, మంచి డాన్సర్. కానీ నిజంగా తను డైరెక్షన్ అంత తొందరగా చేస్తాడు అనుకోలేదు. ఆ, ఆ, చాలా హ్యాపీగా ఉంది నువ్వు డైరెక్షన్ చేసినందుకు సునీల్. తొందరలో ఇంకా మంచి సినిమా చేయాలని మీ అందరం కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే హరి నువ్వు కూడా 2 సినిమాలు చేసావు కదా హరి. రెండోన కరోనా ఎత్తుకెళ్ళిందంట. కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు డైరెక్షన్ ప్రొడ్యూసర్ కూడా చేశారు. ఏం డబ్బులు అంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా. లేదు, చాలా హ్యాపీగా ఉంది హరి, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదండి. విజయ్ బిన్నికి అంటే నాగార్జున సారు ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్ గారు ఫస్ట్ సినిమాకి నాగార్జున గారు అవకాశం ఇచ్చారండి. అలాగే మళ్ళీ విజయ్ బిన్నికి ఇచ్చారు. అంటే లారెన్స్ మాస్టర్కి నాగార్జున సార్కి అర్థం చేసుకున్నారు. అంటే డాన్స్ మాస్టర్లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు అని నాగార్జున సార్ అర్థం చేసుకొని ఇచ్చారు. థ్యాంక్ యూ నాగార్జున సార్, థ్యాంక్ యూ. మీ అంత చెప్పిన చాలా చిన్న మాటే. ఎందుకంటే మీరు విజయ్ బిన్నికి ఇవ్వటం వల్ల మా మాస్టర్స్ అందరికీ మంచి అంటే ఎవరైనా నమ్ముతారు చేయటానికి. థ్యాంక్ యూ నాగార్జున సార్. అలాగే ప్రొడ్యూసరు చిత్తూరు సీన్ గారు, థ్యాంక్ యూ సార్. శివ విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి, అదిరిపోయినాయి మామూలుగా సూపర్. అలాగే మా చోటకే ప్రసాద్ ఎక్కడ ఏం కావాలో అదే ఉంచుతాడు, మిగతా వేస్టేజ్ అంతా తీసేస్తాడు. సూపర్ డార్లింగ్, సూపర్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ చెప్తున్నాం, మా తెలుగు డాన్సర్లో డెఫినెట్గా టాలెంట్ ఉందండి. ఇంకా వస్తారు. అంటే కొంతమందికి అవకాశాలు ఉండి కొంతమంది ముందుంటున్నారు, కొంతమంది అవకాశాలు లేక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ముందుంటారు. అంటే వాళ్ళు డాన్స్ మాస్టర్ అవటమే కానీ డైరెక్షన్ చేయటమే కానీ ఏదైనా అండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. అలాగే ఇక్కడికి ఇది ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి చాలా థ్యాంక్స్. కానీ ఒక్కటే బాధపడుతున్నాం, ప్రెసిడెంట్ గారు లేరు. ప్రెసిడెంట్ మా షేక్ జానీ బాషా, తను కూడా ఉండింటే ఇంకా హ్యాపీగా ఉండేది. థ్యాంక్ యూ వెరీ మచ్.